వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అండి ఇది. నిన్నటి నుంచి హైడ్రా వాళ్ళు అనుకుంటా, లేకపోతే మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పూల షాపులు, పళ్ళ షాపులు ఇవన్నీ కూడా తీశారనమాట. ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే మాకు ఏదన్నా ఒక ఏర్పాటు అనేది చూపించి కూలిస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఈరోజు కూడా ఈ కూల్చివేత కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం ఇటువైపు ఇంకా ఈ కూల్చివేతలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైతు బజార్ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అనమాట ఇది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర అనమాట ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు రోడ్డు సైడ్ ఉన్నటువంటి షాప్స్ కూడా కూల్చేస్తున్నారు. ఇక్కడ చాలా కుటుంబాల వారు ఇక్కడ ఉపాధి పొందుతూ ఉంటారు చాలా రోజుల నుంచి. ఓకే, రోడ్ క్లీనింగ్ అదంతా మనం వ్యతిరేకమైతే కాదు, కానీ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే దీనిపైన ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా కూడా ప్రభుత్వం అనేది ఆదుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ రైతు బజార్ నుంచి గణేష్ టెంపుల్ వెళ్ళే రోడ్ అంటారనమాట ఇది. అంటే దీని మీద మిక్స్డ్ టాక్ వస్తుందండి. రోడ్డు క్లీన్ అనేది చేయాలి, కానీ ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఏదైనా ఏర్పాటు అనేది చేస్తే బాగుంటుంది అని చెప్పడం కూడా మనం చాలామంది చూస్తున్నాం. చాలా నిద్రలేని సోదరులు ఇక్కడ అట్టిపళ్ళు అమ్ముతూ ఉంటాడు. నిన్నటి నుంచి ఒకటే కన్నీరు మున్నీరుగా విలిపించినటువంటి పరిస్థితి నేనైతే చూస్తున్నా ఇక్కడ. అంటే మేము కూడా ఏం చేయలేని పరిస్థితి, స్థానికులమే అంతా మేము కూడా. కానీ హలో, ఇదేమైనా వీళ్ళకి ఒక న్యాయం అనేది జరగాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తూ సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ వనస్థలిపురం.